అవలబడిన మనుషులు మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే చేశాడు. ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే చేస్తున్నారు. అందులో అందరూ అందరే, ఇందులో ఒకే తాను ముక్కలు, ఇందులో తేడా లేదు. కానీ సభకు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి సభకు రాకపోయినా నేను అప్పుడు కూడా చెప్పాను, ఆయనను పోయి రావలను శాసనసభకు అని. సో ఆయనను పోయి రావాలని శాసనసభకు అవమానాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, మాట్లాడినెవరు, సో గేలి చేస్తారు. అధికార పార్టీ మీకు స్పీకర్ ఆ పార్టీకి చెందిన వాళ్ళే ఉంటారు, సమయం ఇవ్వరు. దీస్ ఆర్ ఆల్ ప్రాక్టికల్గా ఉండే ఛాలెంజెస్. ఓకే, సభలో సమయం ఇవ్వకపోతే సభలో కంప్లీట్గా ఒక మౌన దీక్ష చేశారండి బయటికి, మమ్మల్ని సభలో అవకాశం ఇస్తలేరు, అందువల్ల మేము మౌన దీక్ష చేస్తామని చెప్పి సభలోకి వెళ్ళి మొత్తం మౌనంగా ఒక 4 గంటలు ఉండి బయటకు వచ్చి మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్, అది కూడా ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్టే. నేను జగన్మోహన్ రెడ్డి విషయంలో చెప్పాను, నాకు టైం ఇస్తలేడు. జగన్మోహన్ రెడ్డి అయితే విచిత్రమైన డిమాండ్, చంద్రబాబు నాయుడుకి ఇచ్చినంత సమయం నాకు కావాలంటాడు. మరి చంద్రబాబు నాయుడుకి వచ్చిన ఓట్లు నీకు వచ్చాయా? చంద్రబాబు నాయుడుకి వచ్చిన సీట్లు మీకు వచ్చాయా? రాకపోయినా చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన సమయం ఇవ్వాలి అంటాడు. సో అదొక విచిత్రమైన డిమాండ్. నేను అన్నాను, మీకు 1 మినిట్ టైం ఇచ్చినా మంచిది. ఆ 1 మినిట్ ప్రజా సమస్యలు మాట్లాడండి. మిర్చి రైతులు, అరటి రైతులు, మామిడి రైతులు అని వదిలేరు, కూర్చోండి. మిర్చి రైతులు, మామిడి రైతులు, అరటి రైతులు అన్నారనుకోండి, ఆ 3 పదాలు అన్నదానికి ఒక 30 సెకండ్లు సరిపోతుంది. మళ్ళీ మీకు ఇంకో 30 సెకండ్లు టైం వచ్చింది అనుకోండి, అధ్యక్ష అని కూడా అనకండి, మిర్చి రైతులు, అరటి రైతులు, మామిడి రైతులు అనండి, సరిపోతుంది. కనీసం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిర్చి రైతులు, మామిడి రైతులు, అరటి రైతులు మా కొరకు మాట్లాడే అసెంబ్లీ అనుకుంటారు కదా. ఈ 3 పదాలు అంటానికి అప్రజాస్వామికి ఉన్నది. స్పీకర్ సమయం ఇవ్వడం ఏంటి? 3 పదాలు అంటానికి అయితే సమయం ఇస్తాడు కదా. లేకపోతే ఇంకో యునీక్ ప్రొటెస్ట్, జస్ట్ కామ్గా ఉండండి, మౌనంగా ఉండండి, అంతే, ఏం మాట్లాడకండి. ఇంకా ఎక్కువ మీకు సమాజంలోకి వెళ్ళిపోతుంది మెసేజ్. ఎందుకంటే అదేంది ప్రతిపక్షం అల్లరి చేయాల్సింది, మౌనంగా ఉండడం ఏంది అని. సంథింగ్ స్ట్రేంజ్ ఈజ్ ఆల్వేస్ న్యూస్. సో సహజంగా ప్రతిపక్షాలు సభలో నిరసన ఎట్లా తెలుపుతాయి? నినాదాలు ఇస్తారు, మైకులు కొడతారు, వెల్లోకి దూసుకెళ్తారు, ఆ నినాదాలు ఇస్తూ బయటికి వెళ్తారు, ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడుతుంటే అడ్డుకుంటారు. ఇది కదా అపోజిషన్ ప్రొటెస్ట్ ఎక్కడైనా. నేను అనేది అంటే సలహా, బీఆర్ఎస్ మిత్రులకు సలహా ఏంటంటే, మీరు ఏం లేదు, మొత్తం ఒక రోజంతా మౌన దీక్ష, అసలు ఏమీ లేదు, సభలోకి వెళ్ళండి, మౌనంగా కూర్చోండి, ఏమన్నా తిట్టని. మొన్న ప్రియాంక గాంధీ అద్భుతంగా ఒక పాట అన్నది మోడీని, మీరు నెహ్రూ గురించి రోజు తిడుతున్నారు కదా, ఒక రోజు ఎంతసేపైనా కూర్చుందాం, ఒక సెషన్లో ఎన్ని రోజులైనా కూర్చుందాం, మీరు నెహ్రూను ఎన్ని అనాలున్నాయో అనుకోండి, అభ్యంతరం లేదు. ఇక నెహ్రూను మీకు ఓపిక ఉన్నంత అనుకోండి, అయిపోయినాక చెప్పండి, మనం నిరుద్యోగం గురించి మాట్లాడుకుందాం, ధరల పెరుగుదల గురించి మాట్లాడుకుందాం, ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం అన్నది. ఎంత వండర్ఫుల్ స్టేట్మెంట్ చూడండి. మీరు రోజంతా ఇక ఏం ఒక్కరోజు కాదు 10 రోజులు తిట్టండి నెహ్రూను, మేము భరిస్తాం, లెట్ us డిస్కస్ సంథింగ్. ఇదే వైఖరి కనుక బీఆర్ఎస్ తీసుకుంది అనుకోండి, ముఖ్యమంత్రి గారికి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కేసీఆర్ నేను తన్న తిట్టుకోండి, 4 రోజులు ఇస్తాం టైం, మేము ఏం మాట్లాడం, మౌన దీక్ష వద్దాం. ఇక మీదంతా అయిపోయింది అన్నాక మేము ప్రజా సమస్యలు మాట్లాడతామని ప్రతిపక్షం అంటే ఎంత గౌరవంగా ఉంటుంది. ఒక మౌనంగా ఉండండి, పెద్ద న్యూస్ అవుతుంది. నాకు క్లియర్ గుర్తు, ఇప్పుడు ఎమ్మెల్సీగా నేను ఉన్నప్పుడు ఒక స్కూల్లో